ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే అందరికన్నా ముందుగా వైసీపీ అభ్యర్థులను దాదాపు ప్రకటించేశారు సీఎం జగన్. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇంకా కసరత్తు చేస్తోంది. పొత్తు అంశం మీద ఇంకా కొలిక్కైతే రాలేదు. టీడీపీ జనసేన పొత్తు ఖరారైన బీజేపీ వ్యవహారం ఇంకా తేలాల్సి ఉంది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ చేతులు కలుపుతుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే జనసేనకు వచ్చే సీట్లన్నీ ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, ఎక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ అయింది. ఈ క్రమంలోనే జనసేన లీడర్ నాగబాబు గారు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై జనసేన జేఏసీ సభ్యుడు నాగబాబు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేనిది త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. తాను పోటీ చేసేది లేనిది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని, తాను త్వరలోనే అనకాపల్లి జిల్లా యలమంచిలో నివాసం ఉండబోతానని కూడా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లకుండా ఆపే శక్తి ఎవరికి లేదంటున్నారు నాగబాబు. అనకాపల్లి నుంచి జనసేన తరపున నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు అయితే వస్తున్నాయి. టీడీపీతో పొత్తులో భాగంగా కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అనకాపల్లిలోనే ఉంటారని తాజాగా నాగబాబు ప్రకటించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు నాగబాబు. మా పార్టీ అధినేత ఆదేశాలతో ఎన్నికల బరిలో నిలబడతా, ఎక్కడి నుంచి పోటీ చేస్తా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది. అనకాపల్లి జిల్లా యలమంచిలో నివాసం ఉండబోతున్నా, అక్కడి నుంచి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లకుండా ఎవరు ఆపలేరు. హెలికాప్టర్ దిగేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారని నాగబాబు అయితే చెప్పుకురావడం అయితే జరిగింది.